నమస్తే అక్క. నమస్తే అన్న. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నమస్తే అన్న. ఏ రాను అట నాకు ఆగా కాదు. మీ కాకయ్య మాట్లాడవా? బిజీలో ఉండా? సరే మాట్లాడమని చెప్పు. మీ తమ్ముని మాట్లాడమని చెప్పు. కాదు ఇప్పుడు ఫోన్ తీసేస్తే ఏడుస్తాడా? చూద్దాం ఒకసారి. హాయ్. సారీ రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయ పిల్ల రంగుల రాటం ఎక్కించి జాతరంతా చూపిస్తా. సో మొత్తానికైతే ఒక చిట్టిపొట్టి గ్యాంగ్ తోటి అయితే నేను కూర్చున్నా. సో రాము రాథోడ్ వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా. సో వాళ్ళ అక్క కూతురు, సో అక్క వాళ్ళ కొడుకు, ఈయననేమో వాళ్ళ అన్న వాళ్ళ కూతురు. ఓకేనా? సో నీ పేరేం పేరు? అయోధ్య. సో పేరు బాగుంది నీది, అయోధ్య. ఎవరు పెట్టిరు పేరు? ఎవరు? మీ కాక పెట్టిండా పేరు నీకు? మీ కాక పేరు రామా? రామరాథోడా? ఇప్పుడు ఏడుండు మీ రామరాథోడు? బిగ్ బాస్లో ఉండా? చూస్తున్నావు నువ్వు బిగ్ బాస్? ఈమె ఏజ్ ఎంత? 6 years. మంచిగా మాట్లాడుతుందిగా. ఎంత నీ ఏజ్ ఎంత? A6. నీ ఏజ్ ఎంత? ఏజ్ నీ వయస్సు 6 years. నువ్వు నీ బర్త్డే ఎప్పుడు? జూన్లోనా నీ బర్త్డే? కేక్ కట్ చేస్తా? కేక్ ఎవరు తెస్తారు? మీ కాక తెస్తాడా కేక్? సో ఎన్నిసార్లు తెచ్చిండు మీ కాక కేక్? 6 times తెచ్చిండా? సో అంటే ఈడ టీవీ ఉంది కదా, టీవీలో చూస్తున్నావు కదా, మీ కాకని చూస్తున్నావా? ఎట్లా ఆడుతుండు మీ కాక బిగ్ బాస్లా? మంచిగా ఆడుతుండా? సో మీ కాకని ఎవరు కొడుతున్నారు కదా, తిడుతున్నారు కదా, నిజమేనా లేదా? చూసినావు నువ్వు ఎప్పుడన్నా? అంటే అప్పుడప్పుడు ఏడుస్తున్నాడు కదా, ఫ్యామిలీని మిస్ అవుతున్నా అని చెప్పేసి మీ కాక. చూసినావా? సో బాధ అనిపిస్తుందా నీకు? ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? నీకు ఏమేమి ఇప్పిస్తుండే మీ కాక? చాక్లెట్, బిస్కెట్, కుర్కురే. సో ఇవి ఇప్పిస్తుండేనా? ఎన్నిసార్లు వస్తుండే మీ ఇంటికి కాక? హైదరాబాద్లో ఎక్కువ ఉంటుండే కదా షూటింగ్స్ అవి ఇవని. 3 daysకి ఒకసారి వస్తుండేనా? వచ్చేటప్పుడు అన్నీ బిస్కెట్లు తెస్తుండేనా? సో కొడుతుండేనా మీ కాక? నేను కొట్టాడా? కిసెస్ ఇస్తాడా? సరే మీ కాకకు నువ్వు ఏమని చెప్తావు? ఏమన్నా చెప్పమంటే? కాక అంతేనా? ఐ లవ్ యూ కాక. ఆల్ ద బెస్టా? హాయ్. నీ పేరు? అభిరామ్. సో ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాసా? మీ మమ్మీ పేరు? జ్యోతి. డాడీ పేరు? తిరుపతి. మీ కాకయ్య పేరు? రామురాతో. కాకయ్య పేరు రామరాథోడా? మామ అవుతాడా? సో అంటే నేనేం తప్పు చెప్పినా? మీ మామ పేరు ఏం పేరు? రామురాతో. కాదు, ఇప్పుడు మీ మామ పేరు ఏం పేరు అని అంటే నువ్వు చెప్పాలి. కాక పేరు ఏం పేరు అంటే రామరాథోడు అన్నావు. ఎందుకు కన్ఫ్యూజ్ అయినావు అలాగా? అవునా? సో ఎట్లా ఆడుతుండు బిగ్ బాస్లా? బాగానే ఆడుతుండా? చూస్తున్నావు నువ్వు బిగ్ బాస్? సో అంటే నామినేషన్లు ఇస్తున్నారు కదా, ఓట్స్ నీ ఫ్రెండ్స్ని ఏమని చెప్తున్నావు స్కూల్లో? ఏమని చెప్తున్నావు మీ ఫ్రెండ్స్కి? అరే మా మామకి ఓట్లు అంటే అని చెప్తున్నావా? నువ్వు వేస్తున్నావు ఓట్లు? ఎట్లా ఇస్తున్నావు చెప్పు. బిగ్ బాస్లో ఇస్తున్నావా? నీకేమేమి ఇప్పిస్తున్నా మీ మామయ్య? బిస్కెట్ అన్నీ తెస్తుండేనా? ఓకే. కొడుతుండేనా నిన్ను? కొట్టాడా? సో అంటే మిస్ అవుతున్నావు మీ మామని? ఎంత మిస్ అవుతున్నావు? ఏడుస్తున్నావా? నవ్వుతున్నావా? సరే ఏదన్నా ఒక మంచి పాట పాడు. మీ మామయ్య పాట పాడు ఏదన్నా. రాను బొంబాయికి రాను బొంబాయికి ఓకే. రాయ రాయ పిల్ల అంతే.
అంతేనా? నీకు వచ్చా పాట? నీ స్మైల్ బాగుంది, పాడు ఏదన్నా పాట పాడు, ఏదన్నా పాట పాడు. కాకయ్యది రాను ఆ? రాను బొమ్మాయికి సరే పాడు ఒకసారి. రాను బొమ్మాయికి రాను. ఇంకా డ్యాన్స్ ఆడతారా మీరు? ఆడతారా? డ్యాన్స్ వచ్చా? సో అంటే మీ మామలాగా ఆడతావా లేకుంటే నార్మల్గా ఆడతావా? బ్రేక్ డ్యాన్స్ చేస్తారా మీరందరూ? ఇప్పుడు మీరందరూ బ్రేక్ అయిపోతారు అంతేనా? సరే పాట పెట్టాలా? ఏమొచ్చు నీకు? బ్రేక్ డాన్స్. బ్రేక్ అయిపోతావా నువ్వు ఇప్పుడు? చెప్పు. సరే నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ప్రదీప్ ప్రతిభ. మా క్లాస్ ఉండేవారే. ఓకే. సో మీ ఫ్యామిలీ మొత్తంలో నీకు ఇష్టమైన పర్సన్ ఎవరు? చిన్నమ్మ పెద్దమ్మ. చిన్న మామ పెద్ద మామనా? అంటే రాము రాథోడు ఇంకా కిరణ్ మామ. కిరణ్ మామనా? ఓకే. సో ఇప్పుడు మీ 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 ముగ్గురిట్లో పెద్ద అక్క మాట్లాడుతుంది ఇప్పుడు. నమస్తే అక్క. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు సాయి వినూత్న. ఏంది? సాయి వినూత్న. వినూత్న. చాలా బాగుంది నీ పేరు. ఎవరు పెట్టారు నీకు పేరు? చిన్న మామ. చిన్న మామనా? రాము రాథోడా? సాయి వినూత్న. ఏంది? సాయి వినూత్న మమ్మీ. మమ్మీ. సో మీ పేరు మమ్మీ? ఓకే. నువ్వు మమ్మీ అని పిలుస్తావా? ఓకే. సో స్కూల్కి వెళ్తున్నావా? అక్క అని పిలుస్తావా? ఓకే. సో స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నా. ఏ క్లాస్? థర్డ్ క్లాసా? సో మీ మామయ్యని చూస్తున్నావా టీవీలో? ఎట్లా ఆడుతుండు? బాగానే ఆడుతుండు. సో అంటే బిగ్ బాస్కి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు స్టేజ్ పైనకి వెళ్ళిండు కదా, స్టేజ్ పైన హీరో నాగార్జునతో ఉండే కదా, ఎట్లా ఎట్లా అనిపించింది నీకు? హ్యాపీ, ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఫుల్ హ్యాపీ అనిపించిందా? నువ్వు ఎక్కువ కోతిపల్లి చేస్తూ ఉంటావు ఇంట్లో? ఏం లే. వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడనీయకుండా అది చేస్తుండేనా? ఏం లే. ఏం లేదా? సో మీ తమ్మునికి సజెషన్లు ఇస్తున్నావు ఇట్లా మాట్లాడని ఇంతకుముందు? ఏం లే. ఏం లేదా? సరే ఏదైనా పాట పాడు. నే రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయే రాయే పిల్ల రంగుల రథం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను రాను పలగా రంగుల రథం ఎక్కించి నన్ను చూపడ్డా, అందుకే రాను నే రాను రానుగా హైదరాబాదు. కానీ చాలా బాగా పాడుతున్నావు. కాదు మీరు ఎందుకు నవ్వుతారు? ఎందుకు నవ్వినావు నువ్వు? ఎందుకు నవ్వినావు? ఎందుకు నవ్వుతారు? తప్పు పాడుతుందా? తప్పు పాడిందా? సరే సరే నువ్వు కరెక్ట్ వాడు. రాదు రాదు కదా నీకు? ఓకే. నీకు వచ్చా? సరే పాడు, నువ్వు పాడు. నేను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాయ రాయ పిల్ల అంటే. మరి నువ్వు తప్పు పాడింది అన్నావు, నీకే రాదుగా ఫస్ట్. సరే ముగ్గురు కలిసి పాడండి సరేనా? సరే నీకు మొత్తం వచ్చా సాంగ్? కొంచెం. సరే ముగ్గురు కలిసి పాడండి సరేనా? పాడండి. రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయ పిల్ల రంగుల రాటం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను రాను పొలగా రంగుల రాటం ఎక్కించి నన్ను ఎదురొట్ట, అందుకే రాను నేను రాను, రాను బొంబాయికి రాను, రాను నేనా గంధాను, రాను 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 అనుకుంటా పట్టాలు ఎక్కడో పోతారు వీళ్ళు ముగ్గురు. కానీ మొత్తానికైతే ముగ్గురు చాలా బాగా పాడారు. ఏమన్నా పాటలు వచ్చా? సీటీ కొట్టే దొంగ నారిగారు, సీటీ కొట్టే సినిమా ఏం లేదు దొంగ, సీటీ నేను కొట్టాలే ఓ బాలమణి, సినిమా చూసి మస్తానే పిల్ల నా బాలమణి, బోల పిచ్చే బోల పిచ్చే బొంబాయి దొంగ నారిగా బోలు నేను అనే పిల్ల నా బాలమణి, బొంబాయి చూసి వస్తానే పిల్ల నా బాలమణి. కాదు ఆ బాలమని ఎవరు తెలుసా మీకు? తెలియదా? తెలుసా నీకు? నువ్వేనా? బిట్టువా? సరే మీ ముగ్గురు ఇట్లలో కోతిపల్లి ఎవరు ఎక్కువ చేస్తారు? ఈడ ఈమె కాదా? ఈడు ఈ పిల్ల కాదు, ఆడపిల్ల నాను. చెప్పాలి చెప్పేవారు ఈడ చెప్పు. ఓకే. ఏం చేస్తుంది ఈమె? ఇద్దరు కోతి పనులు చేస్తారు. అంటే ఎట్లాంటి పళ్ళు? కోతి చెప్పు.
ఎట్లాంటి పళ్ళు? ఈమెనేమో తిక్క తిక్క పనులు చేశారు బస్సులో కూర్చొని. ఓకే. ఈడేమో స్కూల్ బస్సులోనా? ఓకే. ఈడేమో జుట్టు పట్టి కొడతాడు బస్సులో. నిన్ను కొడతాడా? మా పిల్ల కొడతా నన్ను. ఈ పిల్ల కొడతా నువ్వు కొడతావా? అక్క అని పిలవాలి, పిల్ల అంటారా ఎవరన్నా? నువ్వేమని పిలుస్తావు ఆమెని? పిల్ల. పిల్ల అని పిలుస్తావా? అట్లా పిలవద్దు కదా. అక్క పిలవద్దు. సరే, మీ డాడీ ఇష్టమా నీకు మీ మమ్మీ ఇష్టమా? డాడీ. మమ్మీ ఇష్టం లేదా? ఎందుకు? ఎందుకు కొడుతుందా? ఎట్లా కొడుతుంది నిన్ను? కొట్టి చూపి అక్కడ ఎట్లా కొడుతుంది చెప్పు, కొట్టి చూపి. ఇట్లా అట్లా ఆయనను కొట్టు. సరే, మీరు ముగ్గురు ఇంట్లో ఉంటారు కదా, ఇంట్లో ఉన్నప్పుడు మీ తాత మీ అమ్మమ్మ ఉంటారు కదా, తాత మీ నాన్నమ్మ ఉంటుంది కదా. సో మీ తాత పేరు ఏం పేరు? కిషన్ నాయక్. కిషన్ నాయక. మీ అమ్మమ్మ పేరు? కమలమ్మ. కమలమ్మనా? మీ నాన్నమ్మ పేరు కమలమ్మనా? సో వాళ్ళిద్దరు గొడవ పడతారా ఇంట్లో? ఎట్లా కామెడీగా ఉంటుందా? ఎట్లా ఉంటుంది? కామెడీగా ఉంటుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పు, ఫన్నీగా ఎట్లుంటుందో. తాతనేమో ఉంటుంటేనేమో తిక్క తిక్క పనులు చేసాడు, మా అమ్మనేమో ఊకుంటానేమో కొడతాడు, గెలుకుంటాడు. నేను కొడితేనేమో అమ్మమ్మ నన్ను తిడుతుంది. ఏం చెప్పినావు నాకు అర్థం కాలే. ఏం చెప్పినావు నువ్వు? సరే, ఇగో మీ తాత ఇష్టమా మీ నాన్నమ్మ ఇష్టమా? నాయనమ్మ. నానమ్మనా? ఎందుకు? పైసలు ఇస్తుందా? పైసలు ఇస్తుందా? కాదు, నానమ్మ తాతయ్య గొడవ పడతారా ఇంట్లో? ఎట్లా పడతారు? నెత్తి కొట్టుకుంటారా? అవునా? సరే, మీ తాతనన్న మీ నాన్నమ్మ నాన్న పిలవాలా? చెప్తావాను? ఎవరి ఇష్టం నీకు ఇద్దరు ఇట్లల్లా? మీ నానమ్మనా తాతయ్య? ఇద్దరు ఇష్టమా? అవునా? సరే, మీ నానమ్మని పిలు. మీ నానమ్మని ఏమని పిలుస్తావు? పిలు, మాట్లాడదాం. మమ్మీ. మమ్మీ అని పిలుస్తావు నానమ్మను? పిలు, ఏడుంది? బయటికి పోయింది. పిలు, వస్తుందేమో. పిలు, ఏమని పిలుస్తావు? పిలు. దాది. దాది అని పిలుస్తావా? సరే పిలు. ఎట్లా పిలుస్తావు? పిలు. బయట నుంచి. బయట నుంచి పిలుస్తావా? కానీ ఇంతకు ముందుకు ఏమే కురుకురే సంథింగ్ ఏదో తిన్నది, తినేసి వాళ్ళ నాన్నమ్మకి వెళ్ళి ఇది పడేసేయి అనేస్తుంది. అవునా? అంతేనా? మీ నాన్నమ్మకి పనులు చెప్తావా నువ్వు మొత్తం? చెప్తా. సరే, నువ్వు ఎక్కువ ఏం తింటావు? చికెనా మటనా? చికెన్. చికెన్ ఎక్కువ తింటావా? ఓకే. నువ్వు ఏం ఎక్కువ తింటావు? చికెనా మటనా? చికెన్. నువ్వు? నేను కూడా మటన్ తింటా. ఓకే. కాదు, నువ్వు డాగ్ తింటావు అంట కదా? మటన్. మటన్ తింటావా? డాగ్ తింటావు అంట కదా నువ్వు? ఇట్లా తింటా మటన్. ఎట్లా తింటావు? ఇట్లా. అట్లా తింటావా? ఎవరు తినిపిస్తారు నీకు? నేను తింటా. నువ్వే తింటావా? సరే, మీ అంటే జనాలు అందరు చూస్తున్నారు కదా బిగ్ బాస్. సో మీ మామ గురించి మీరు, మీ బాబాయ్ గురించి నువ్వు ఏం చెప్తావు చెప్పండి జనాలకి. మా మామకి బిగ్ బాస్ లో ఉండరు, అందరికి సపోర్ట్ చేయండి, ఓట్లు వేయండి, అందరికి ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ మామా. విరాట్ కోహ్లీ. మీ తమ్ముడి పేరు ఏం పేరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ మీ తమ్ముడి పేరు? కాదు, మీ కాకకి మీ తమ్ముడు అంటే ఎక్కువ ఇష్టం అంట కదా? అవునా? మీ తమ్ముడిని తీసుకురా, పో తీసుకొని రా, వెళ్ళి మీ తమ్ముడిని తీసుకురా. హాయ్. ఈయన ఫోన్లో బిజీ ఉన్నాడు మొత్తం. సో హాయ్ విరాట్ కోహ్లీ. హలో హలో చెప్పు. ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 2 ఇయర్సా? అవునా? రాను ముంబై రాను రాను అట నాకు ఆగు. కాదు, మీ కాక మాట్లాడావా? అగో మీ కాక వచ్చిండు, రాము రాథోడ్ టీవీలో, తెలుసా? తెలియదా? సో ఆయన మొత్తం ఈ ఫోన్లో గేమ్లో ఉన్నాడు. సో ఆడ విరాట్ కోహ్లీ క్రికెట్ గేమ్లు ఉంటాయి, ఈయన ఈ గేమ్లో ఉన్నాడు ఫోన్లో. హలో హాయ్ బాబు. ఏం పేరు నీ పేరు? కాదు, మీ తమ్ముడు ఏం మాట్లాడతలేడేంది? బిజీలో ఉండా? సరే మాట్లాడమని చెప్పు, మీ తమ్ముడిని మాట్లాడమని చెప్పు. మాట్లాడి సరే, మీ అక్క ఏమంటుంది? మీ అక్కని కొట్టు. హలో. కానీ ఆయన ఫోన్లో మొత్తం మైండ్ మొత్తం ఫోన్లోనే ఉంది.
రాను బొంబాయి. రాడంట. రాను ముంబై అని అంటే రాడు అంట. బాబు చోటు కాకా 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 అది కాదు. కాకేడి కొత్తగా హార్దిగా కాదు, విరాట్ కోహ్లీ అని ఎందుకు పెట్టారు పేరు? విరాటే. ఆహా, ఎవరు రామరాథోడ్ పెట్టిండా? ఆహా, ఓకే. కాదు, ఇప్పుడు ఫోన్ తీసేస్తే ఏడుస్తాడా? చూద్దాం ఒకసారి. హాయ్. సారీ. సో మొత్తానికి ఇప్పుడున్న పిల్లలు మొత్తం ఫోన్ ఇస్తేనే హ్యాపీగా ఉంటారు. జస్ట్ 2 years అంట ఫోన్ లేకుండా ఉండలేకపోతుండు. సో పిల్లలు మొత్తం ఇట్లా ఎక్కువ ఫోన్లు ఉంటేనే తినడం అవి చేస్తున్నారు కాబట్టి పిల్లలకి ఫోన్లో అవాయిడ్ చేయండి, అంటే పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి. సో మొత్తానికైతే మీ మామ గురించి నువ్వు, మీ కాక గురించి నువ్వు చెప్పినావు కదా, నువ్వు మాత్రం చాలా క్యూట్గా ఉన్నావు. కోతిపల్లి అయితే బాగా చేస్తావంట. ఎప్పుడు చేసినా చేయలేదా నువ్వు? సరే వీళ్ళిద్దరు చేస్తారు. సరే, నీ పళ్ళు చాలా వైట్గా ఉన్నాయి. ఏం వాడతావు పళ్ళకి? బెస్ బ్రష్ వాడతావా? కోలియేట్ వాడతావా? క్లోజప్ వాడతావా? లేకుండా బొగ్గు వాడతావా? కాలేజ్ కోలియేటా? ఎట్లుంటుంది కోలియేట్? రే కర్రేదా? ఏ కలర్ ఉంటుంది? రెడ్ రెడ్డా? సరే, బ్లూ ఉంటుంది. బ్లూ ఉంటుందా? నీ కలర్లు తెలుసా? సరే, కలర్ నేమ్స్ చెప్పు. నీ టీషర్ట్ ఏ కలర్? పింక్ పింక్ కలరా? సో నీ ప్యాంట్? ఆరెంజ్. సరే నా టీషర్ట్? వైట్. నా టీషర్ట్ వైట్. నా ప్యాంట్? బ్లాక్. బ్లాకా? సో బ్లాక్ అని చాలా బాగా చెప్పినావు. సరే, మీ మమ్మీ మీ డాడీ ఇంట్లో గొడవ పెడతారా? గుద్దుకుంటారు నెత్తి. కాదు, మీ మమ్మీ మీ డాడీని కొడుతుందా? గుద్దుకుంటారు నెత్తి ఇట్లా ఇద్దరు. కాదు, మీ మమ్మీ మీ డాడీని కొడుతుందంట కదా, నిజమేనా? కాదు, కొట్టారు, గుద్దుకుంటారు. సరే, నిన్ను కొడతారా? కొట్టాడు, ఎందుకు? నెత్తి మీద గుడ్డేశారు. నేను ఎత్తి మీద ఆమ్లెట్ అవుతుందా గుడ్డేస్తే? ఇక తీసి అన్ని నీళ్ళు పోస్తారు. నెత్తి తీసా? నెత్తిలో నీళ్ళు ఉందని తీసి వేసారు. ఓకే. కాదు, నువ్వు డైలీ మార్నింగ్ స్నానం చేయవంట కదా, నిజమేనా? చేస్తా. చెయ్యవంట. చేసి స్కూల్ పోతా, రెడీ చేసి స్కూల్కి పోతావా? ఓకే. మీ స్కూల్లో నీకు ఇష్టమైన టీచర్ పేరు? పల్లవి టీచర్, సాకర టీచర్. పల్లవి టీచర్, షకీలనా? టీచర్ ఆ? మేరాస్ టీచర్. ఏంది? మేరాస్ టీచర్. మేరాస్ టీచరా? ఓకే. సో ఈమె గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? తిక్క తిక్క పనులు చేసేది. ఓకే. నాకేమో కొట్ట బుద్ధి అవుతుంది. అమ్మమ్మని తిట్టుతున్నాను. ఓకే. బస్సులోనేమో అన్న వాళ్ళతోనేమో స్ట్రేట్ అన్ని గలీజ్ చేసుకుంటా, ఏమంటే సరే వాళ్ళు ఇట్లు తిక్క తిక్క వేసుకుంటూ ఉంటారు. నీ గురించి ఎట్లా చెప్తారో చూసిన వాళ్ళు కాదు, వీళ్ళే తులపండ్రు. ఎప్పుడు చెప్పినా సో మొత్తానికైతే వీళ్ళ కొట్లాడతారు ఇంకా. సో ఆల్ ద బెస్ట్ రామరాథోడ్కి చెప్పండి. చెప్పు, ఇప్పుడే నిద్ర లేచిండు. ఆల్ ద బెస్ట్ అని చెప్పు. డాన్స్ అయ్యి
చెయ్యి కెమెరా డాన్స్ డాన్స్ ఆడవా డన్నా